హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అయిన రాగి పిండి లడ్డు. ముందుగా దీనికోసం ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం. ఆ నెయ్యిని కాస్త వేడి అవ్వగానే అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను, 7-8 వరకు బాదం పప్పు, 7-8 వరకు జీడిపప్పును తీసుకొని అవి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని తురుముకొని ఇలా వేయించుకుందాం. ఈ ఎండు కొబ్బరి అనేది ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఎండు కొబ్బరి కాస్త ఎర్రగా అవ్వగానే ఇందులోకి నేను 1 కప్పు వరకు రాగి పిండి తీసుకున్నాను. ఈ రాగి పిండిని మనం పచ్చివాసన పోయి కాస్త అందులో నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రాగి పిండిని మనం ఫ్రై చేసుకోవడానికి గాను 10 నుంచి 12 నిమిషాల వరకు పడుతుంది. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనం ఇందాక వేయించుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి 2-3 ఇలాచీ వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఇక్కడ స్వీట్ కనుక ఎక్కువగా తినడం ఇష్టపడే వాళ్ళైతే మీరు 1/2 కప్పు వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1/2 కప్పు వరకు తీసుకున్నాను. ఇందులో నేను ఈ బెల్లం కరిగాక అందులోకి 2 స్పూన్స్ వరకు నువ్వులు వేసుకున్నాను. ఈ బెల్లం అనేది లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఎక్కువ ముదురు పాకం వచ్చినా కూడా లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. లైట్గా తీగ పాకం రాగానే మనం ఇంతకుముందు రాగి పిండి పక్కకు పెట్టుకున్నాం కదా, అందులోకి మిక్స్ చేసుకోవాలి. అందులోకి నేను మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్ అనేది పలుకులు పలుకులుగా ఉండాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా అయ్యాక చేతితోటి ప్రెస్ చేస్తున్నట్టు కలుపుకోవాలి. ఈ రాగిపిండి లడ్డూను హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు రోజుకొకటి తింటే హెయిర్ అనేది బాగా పెరుగుతుందండి. ఇట్లా కలిపితే ముద్దలాగాను, వదిలితే పిండిలాగాను అవ్వాలి. అదే టైంలో కొంచెం పిండి అనేది డ్రైగా ఉంది కాబట్టి నేను కాచి చల్లార్చుకున్న పాలను ఒక 1/2 గ్లాస్ వరకు తీసుకున్నాను. ఈ పాలనన్నిటిని అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తాన్ని ముద్దలాగా చేసుకోవాలి. నాకు ఇక్కడ 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు మిల్క్ సరిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం లడ్డూలా కట్టుకోవడమే. మనం ఈ రాగి లడ్డులోకి అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడామండి. ఇందులోకి నెయ్యి, ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు, ఎండు కొబ్బరి, రాగి పిండి, పాలు అని ఇలా అన్నీ కూడా మనం హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాము. కాబట్టి ఒక్కసారి రోజుకొక లడ్డు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. డైట్ చేస్తూ ఎవరైతే స్వీట్స్కి దూరంగా ఉంటారో ఈ లడ్డుని రోజుకొకటి తినడం వల్ల వెయిట్ పెరిగే అవకాశం ఏమీ ఉండదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ లడ్డూని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.